అన్నది అది మీరు ఒక లెవెల్లో ఉండేటప్పుడు ప్రకృతి ఆ లెవెల్లో ప్రకృతి స్థితిలో ఉంటారు. మీరు ఆ లెవెల్ దాటితే విశ్వస్థితిలో ఉంటారు. విశ్వం అన్నది భూగోళం నక్షత్రాలు, ఈ గెలాక్సీ మండలం అంటే ఇలాంటి భూగోళాలు కొన్ని ఉన్నాయి. నక్షత్రాలు అంటే ఈ ప్రకృతి దాటి దాన్ని చూసేదే విశ్వం. అంత స్థితి, ఆ స్థితిలో కూడా, ఆ విశ్వంలో కూడా నువ్వెవరో ఆ విశ్వానికి తెలుసు. లెక్కైతే ఎంత జనం, ఎన్ని స్థితిలో, ఎన్ని భూగోళాలు, ఎన్ని నక్షత్రాలు, అలాంటి స్థితిలో కూడా నీకంటూ ఆ విశ్వం నిన్ను కూడా కనిపెడుతుంది. ఎంత ఉన్నా నిన్ను కూడా అబ్జర్వ్ చేస్తుంది. ప్రతి కణాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ విశ్వంతో మనం మాట్లాడచ్చు. మాటలు ఇలా ఉండవు, మన ఇద్దరు మాట్లాడుకున్నట్టుండవు. ఆ మాటలు ఏంటంటే స్పందన మాత్రమే. నీ స్పందన, నీకు ఏవైతే చెప్పాలనుకుంటున్నావో మౌనంగా ఉండి, నువ్వు అనుకున్నవన్నీ మౌనంగా ఉంటే అవన్నీ తను తీసుకొని తను ఏం చేయాలన్నది చేస్తూ ఆ విశ్వానికి నీకు మధ్య చాలా అనుబంధం అయితే బాగుంది. ఇంకా ఆ బంధం బలపడాలంటే ఆ విశ్వంతో నేను ప్రయాణం చేస్తున్నాను. విశ్వానికి నేనేమి చేయలేను, కానీ విశ్వానికి నా వంతు నేను విశ్వంతో కలిసి ఉంటాను, వర్క్ చేస్తాను, కలిసి మూవ్ అవుతాను, విశ్వంతో మూవ్ అవుతాను అనుకుంటే బంధం బలపడుతుంది. మనకు తెలియకుండా స్థితులు మారుతుంటాయి, మనకే స్థితులన్నీ మారుతుంటాయి. విశ్వేశ్వరుడు, ఆ విశ్వమే విశ్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే విశ్వేశ్వరుడు, విశ్వమే విశ్వేశ్వరుడు. మీరు దేవుడు ఒక శివలింగమో, ఒక లింగానో, ఒక రూపమో పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం, దేవుడితో అనుబంధం అవుతున్నాం అనుకుంటాం, బంధం అవుతున్నాం అనుకుంటాం. కానీ ఈ అనంతమైన విశ్వం ఇలా చూడగానే విశ్వం, ఆ ఆకాశం కనబడుతుంది, ఆ చెట్టు కనబడుతుంది, గాలి కనబడుతుంది. మనం ఆ విగ్రహానికో ఆ లింగానికో పరిమితం కాకుండా విశ్వం అంతా ఈశ్వేశ్వరుడే కదా అనే స్థితికి మనం ఎదుగుతూ ఉండాలి. అప్పుడు విశ్వంతో కనెక్ట్ అయిపోతాం. ఆ పరమేశ్వరుతో కనెక్టే విశ్వంతో కనెక్ట్, విశ్వంతో కనెక్టే పరమేశ్వరు. రెండింటికి భేదం లేదు, రెండు తేడా లేదు. ఇది ఎక్కువ తక్కువ లేదు. విశ్వమే విశ్వేశ్వరుడు కనుక ఆ ఆకాశాన్ని చూసిన ఆ పరమశివుడే అని గోచరించాలి. ఇంకా దానికి ఒక పేరంటూ ఉండకూడదు. ఆ స్థితికి వెళ్ళాక ఎంత అదే ఆ విశ్వస్థితికి వెళ్ళాక ఒక పేరు అంటూ, ఒక నామానికో, ఒక దేనికో ఉండకూడదు. విశ్వం అనంతమైన విశ్వంతో నేను మూవ్ అవుతున్నాను, నేను కలిసి ఉన్నాను అని కనుక మన నిరంతరం మన మనసులో ఆ విశ్వంతో మూవ్ అవుతే కనుక మీకు 4:30-3 గంటలకు తెలివచ్చేస్తుంది. ఆ విషయం మాట్లాడే టైం అదే. అప్పుడు మనం కళ్ళు ధ్యానంలో స్థితిలో కానీ ఉండగలిగితే, మంచి ధ్యాన స్థితిలో ఉండగలిగితే, తన స్పందన మీ ఇద్దరు ఆ కలయిక జరుగుతుంటుంది, మాటలు జరుగుతుంటాయి. తనకి మాటలు ఉండవు, మౌనమే, నిశ్శబ్దమే. అది ఒక చెప్పలేని గొప్ప అనుభూతి స్థితి. ఆ స్థితి అందరూ అనుభవించారు. నిరంతరం మనం ఎక్కడికో వెళ్తూ ఉంటాం, లేదంటే ఏదో తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం, ఏదో ఆలోచిస్తాం. ఇలాంటివన్నీ తనతో మ్యాచ్ చేసుకుంటూ చేయగలిగితే గొప్ప స్థితికి మనం వెళ్తాం. దానికేం పెద్ద మనం ఏదో చెయ్యక్కర్లేదు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ గాలి వేస్తుంది, గాలిని అనుభూతి చెందాలి. ఎండ వస్తుంది, ఎండని అనుభూతి చెందాలి. నీరు వస్తుంది, ఆ వర్షం వచ్చినా, నీరు తాగినా, అన్నం తిన్నా, ప్రతి దాంతో అనుభూతి చెందుతూ మనం చేయగలుగుతున్నాం. మూవ్ అవుతే విశ్వంతో కలిసి ఉన్నట్టే, దైవంతో కలిసి ఉన్నట్టే.
అదే ఒక ధ్యానికి గొప్ప అనుభవం. అది ఒక మెడిటేటర్కి గొప్ప అనుభవం అది. అప్పుడు మనల్ని ఏ కర్మ కూడా ఏం చేయలేదు. రమణ మహర్షి గారు అన్నట్టుగా కర్మ జడం అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా ఆ పరిస్థితులకి మీరు వంగిపోరు. ఎందుకంటే ఒక యోగి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, ఏది వచ్చినా, ఆకలున్నా ఎప్పుడు నిశ్చల స్థితి, ఆనంద స్థితిలో ఉంటాడు ఒక యోగి. అప్పుడు కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏం వచ్చినా మీకు అది కర్మ జడమైపోతుంది. తను వచ్చి తను పని చేసుకెళ్ళదు కదా, మీరు దానికి బెండ్ వెళ్ళిపోతుంటాం. మనకు అన్నం లేని మన కర్మలో అన్నం లేని స్థితి ఉందనుకో, లేకపోతే ఉపవాసం, ఫుడ్ తినేయాలంటే యోగి ఫుడ్ అవసరమా? అది అవసరం లేదు. డబ్బు అవసరమా? అవసరం లేదు. ఏది అవసరం? ఏమీ అవసరం లేదు. హాయిగా ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఆనంద స్థితిలో ఉంటే దానికి మించింది ఇంకొకటి ఏమీ లేదు. ఇది గొప్పది. 10 రోజులకి ఇది అనుభవంలోకి వస్తుంది. చాలా బాగుంది. ఎంత బాగుందంటే కాదు.